సో 2014 నుంచి ఏం జరుగుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ మధ్యనే 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన పిల్లలకి తెలిసి ఉండకపోవచ్చు. ఆ యువతకు కూడా వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి బ్రీఫ్గా మరొకసారి క్విక్గా 2014 నుంచి ఏం జరిగిందో ఒకసారి రన్ చేస్తాం. 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి, సరే కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఎక్కడో చోట రాజధాని కట్టుకోవాలనేది ఎవరో కాదనలేని విషయం. ఎక్కడ అనే విషయం మీద శివరామకృష్ణన్ కమిషన్ అని ఒకటి వేశారు. సెంట్రల్ గవర్నమెంట్ విభజన చట్టంలో భాగంగా వాళ్ళు రాష్ట్రం అంతా తిరిగి అందరి దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఒక్కొక్కళ్ళు మా ఊర్లో పెట్టమని అడిగారు. ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో మా ఊర్లో పెట్టండి, దానికి ఇన్ని కారణాలు ఉన్నాయి, ఇన్ని సదుపాయాలు ఉన్నాయి అని చెప్పారు. అది అద్భుతమైన ఒక ప్రజాస్వామిక ప్రక్రియ. అందులో మనం ఏం తప్పు పట్టాల్సిందేమీ లేదు. సరే, మొత్తం మీద అభిప్రాయాలు, పిటిషన్లు, విజ్ఞప్తులు అంకెల్లో లెక్కేసుకుంటే కృష్ణా గుంటూరు జిల్లాలో పెట్టమని వచ్చిన విజ్ఞప్తులే సంఖ్య ఎక్కువ. అయినా కానీ సంఖ్య ఎక్కువైనంత మాత్రాన అక్కడే పెట్టాలని ఏమీ రాసిపెట్టి లేదు. శివరామకృష్ణ కమిషన్ చివరిలో ఏం చెప్పిందంటే, సరే ఇంత పొడుగు రిపోర్ట్ ఇచ్చారు, అందులో ముఖ్యంగా చెప్పినవి ఏంటంటే ఎక్కడ పెట్టినా కానీ కొంచెం సరిపడా స్థలం ఉండేటట్టు, ఎక్కువ ఖర్చు అవ్వకుండా భూసేకరణ ఈజీ అయ్యేటట్టు చూసుకోండి అని చెప్పి రకరకాల సిఫార్సుల వరకే ఇచ్చి వెళ్ళిపోయారు. శివరామకృష్ణ కమిషన్ కాల పరిమితి రాష్ట్రం విడిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగింది. 2014 మేలో కొత్త ప్రభుత్వం వస్తే ఆగస్టు సెప్టెంబర్ వరకు నాకు గుర్తున్నంత వరకు శివరామకృష్ణ కమిషన్ ఫంక్షనింగ్ చేసింది. దాని తర్వాతే రిపోర్ట్ ఇచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త ప్రభుత్వాన్ని కూడా అడగటం పరిపాటి. మీరేమనుకుంటున్నారండి అని చెప్పి కొత్త ప్రభుత్వాన్ని అడుగుతారు. కొత్త ప్రభుత్వం వాళ్ళు కూడా వాళ్ళు చెప్పదలుచుకున్నది వాళ్ళు చెప్పారు. కాకపోతే అప్పట్లోనే కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి శివరామకృష్ణ కమిషన్కి మధ్యలో కొంచెం అభిప్రాయాలు కలవడం లేదు అని వినపడింది. మనకి పెద్దగా పేపర్లలో రాలేదు, రచ్చ కాలేదు, కానీ కొద్దిగా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఆయన ఒకటి అంటున్నాడు, మనం ఒకటి అంటున్నాం అనేది వినపడింది. దాని కారణంగానో ఏవో కానీ మొత్తానికి శివరామకృష్ణ కమిషన్ హితమిద్దంగా ఇక్కడ పెట్టండి అని చెప్పకుండా ఇదిగోనే 4-5 ప్రిన్సిపల్స్ పెట్టుకుని 4-5 ప్రాతిపదికలు పెట్టుకుని మీకు నచ్చిన చోట పెట్టుకోండి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళ పని అప్పుడుతో అయిపోయింది. రాజధాని పెట్టే బాధ్యత దాదాపుగా కొత్త ప్రభుత్వం మీదే పడింది. శివరామకృష్ణ కమిషన్ చెప్పింది అసలు ఇవాళ పెద్దగా దాన్ని మనం లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద పడినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, సెప్టెంబర్ మిడిల్లో అనుకుంటా 2014లో రాష్ట్ర ప్రభుత్వం, అప్పట్లో అసెంబ్లీ హైదరాబాద్లో జరిగేది, హైదరాబాద్లో ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో రాజధానిని పెడదామని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి సెప్టెంబర్ మిడిల్లో అనౌన్స్మెంట్ చేశారు. ఫలానా చోట అని చెప్పలా. మీ విజయవాడలో మన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ రోజున విజయవాడలో చాలా చోట్ల విజయవాడ వస్తా అంటే దారి పొడుగున ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బెంచ్ సెంటర్ వరకు దారి పొడుగున విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేసి థ్యాంక్ యూ సీఎం సార్, మా ఊళ్ళో రాజధాని పెడుతున్నందుకు అని చెప్పి ప్లే కార్డులు పట్టుకుని నుంచున్నారు. అది మీకు గుర్తుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడే కొంచెం తెలివి వచ్చిన కుర్రాళ్ళకి తెలియడం కోసం చెప్తున్నా. సెప్టెంబర్లో జరిగింది అది. ఆ తర్వాత విజయవాడ చుట్టుపక్కల అన్నారు తప్ప ఎక్కడ అన్నది ఏమీ చెప్పలా. ఆ తర్వాత అక్టోబర్ 12 అక్టోబర్ 31 అనుకుంటా, అక్టోబర్ 31వ తారీఖున అనుకుంటా శాసనసభలో తీర్మానమే చేశారు. ఏమనంటే విజయవాడ గుంటూరు నగరాల మధ్యన తుళ్ళూరు మండలం ప్రాంతంలో రాజధానిని పెట్టబోతున్నామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేయడానికి ముందు చాలా చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన ఆ రోజుకి ఇంకా 30,000 50,000 ఎకరాలని ఎవరికి తెలియదు. అప్పటికి ఇంకా భూ సమీకరణ కూడా పూర్తిగా అదే మాటలు నడుస్తున్నాయి,
ఆలోచన ఉందో తప్ప ఒక నిర్ణయానికి రాలా. ఏదో చర్చ నడుస్తుంది, ఎట్లా భూమి ఎట్లా అని. సరే, అక్టోబర్లో జరిగినటువంటి తీర్మానం టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పింది ఏంటంటే, మేము విజయవాడ ప్రాంతాల్లో రాజధాని పెట్టడానికి మాకు అభ్యంతరం ఏమీ లేదు, కానీ రాజధాని అనేది ఏదో చిన్నగా కడితే కాదు, కనీసం 30-40 వేల ఎకరాలు కావాలి అని చెప్పి ఆయన స్వయాన ఆయన నోటితో అన్నదే. అసెంబ్లీలో రికార్డు ఉంది, మనం ఏం కల్పించి చెప్తాంది కాదు, ఇది చెప్పాడు. సరే, 30-40 వేల ఎకరాలు ఆయన ఎందుకని ఉంటాడంటే ఆ రోజున ఈ ఎటకు తేలేరులే అంత భూమి అనుకుని ఉంటాడు. మొత్తానికి ప్రభుత్వం ఈ భూ సమీకరణ అనే విధానాన్ని కొత్తగా తీసుకొచ్చి ఆల్మోస్ట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లాంటిది భూ సమీకరణ అంటే. మనం ఎక్కడన్నా టౌన్లో ప్లాట్ ఉంటే, ఒక 1000 గజాలు ఉంటే, ఎవరినన్నా బిల్డర్ని పిలిచి, బాబు మీరు బిల్డింగ్ కట్టండి, అపార్ట్మెంట్లు కట్టండి, మాకు 50%, మాకు సగం ఇవ్వండి, మీరు సగం తీసుకోండి అని డెవలప్మెంట్ అగ్రిమెంట్లు రాసుకుంటారే, దాదాపుగా అట్లాంటిదే ఈ భూ సమీకరణ విధానం. రైతులందరూ డెవలప్మెంట్కి అగ్రిమెంట్కి ముందుకు వచ్చారు. మొత్తానికి చాలా రోజులు తర్జన భర్జనలు, మీరేమిస్తారు, మాకు 50% ఇస్తారా, ఎంత శాతం, ఎన్ని గజాలు ఇస్తారు, వీటి మీద నడిచింది. చివరికి ఏదో ఒక ఒప్పందానికి వచ్చారు. మొత్తానికి డిసెంబర్ వచ్చే నాటికి భూ సమీకరణ అమరావతి తుళ్ళూరు మండల కేంద్రంగా రాజధాని అనేది పక్కా అయిపోయింది. దీనికి శంకుస్థాపన చేసింది ఎప్పుడు? 2015 అక్టోబర్ 23 అనుకుంటా, దసరా పండుగ నాడు నరేంద్ర మోడీ గారు వచ్చి పెద్ద మీటింగ్ పెట్టి ఆ రోజున అమరావతి అని చెప్పి నామకరణం కూడా చేశారు. 2015 ఉగాది నాడు కూడా, ఉగాది కూడా మీకు గుర్తుండే ఉంటుంది, తుళ్ళూరు మండలంలోనే పెట్టారు. ఆ రకంగా నలుగురు నోళ్లలోనూ పడి చర్చ జరిగి 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ పేరు కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ విస్తీర్ణం కానీ ఫిక్స్ అయినాయే తప్ప రాత్రికి రాత్రి ఎవరో దొంగచాటుగా తీసుకున్న నిర్ణయాలు కావి. ప్రజలందరి మధ్యనే జరిగినవి, బాహాటంగా బహిరంగంగా జరిగిన నిర్ణయాలు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత శంకుస్థాపనకి రమ్మని చెప్పి ఇన్విటేషన్ పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 మంత్రులు వెళ్ళారు ఇన్విటేషన్ ఇవ్వడానికి. వెళ్తే ఆ మంత్రులు వెళ్ళేలోగానే ఆయన ఓ లెటర్ రాయటమో లేకపోతే ట్వీట్ పెట్టడమో చేశాడు. ఏమనంటే, నేను ఈ శంకుస్థాపనకి రాను, నన్ను పిలిచి మళ్ళా నన్ను రాలేదు అని చెప్పి నా మీద బండలు వేయొద్దు. ఈ మాట వాడాడు, బండలు వేయొద్దు, నేను రావడం లేదు, నాకు ఇన్విటేషన్ కూడా పంపమాకండి అని చెప్పి లెటర్ పెట్టాడు. అయినా కానీ మర్యాద కోసం 2 మంత్రులు ఆయన ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే ఆయన లేడు, లేకపోతే ఉన్నా కానీ తీసుకోలేదో అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి వచ్చారు. అంటే తనంతట తాను అసెంబ్లీలో ఒప్పుకున్న మనిషి, 30,000 ఎకరాలు ఉండాలి కనీసం అన్న మనిషి శంకుస్థాపనకు కూడా రాలేదు అని అంటే ఎందుకు మరి అంత దుగ్ధ పెట్టుకున్నాడో ఆయన్నే అడగాలి. ఆయనేం కారణం చెప్పలా ఇవాళ వరకు. ఆ రోజున 2 లక్షల కోట్లు అవుద్దని, 1,00,000 కోట్లు అవుద్దని ఏమి లెక్కలు లేవే. మరి ఆ రోజునే నీకు ఎందుకు దుగ్ధ, అక్కడ వద్దు, నేను రాను, నాకు సంబంధం లేదు అని ఎందుకు తగవ పెట్టుకున్నావు? దానికి సమాధానం లేదు. ఇవాళ కొత్తగా ఎత్తుక్కుంటున్నారు కారణాలు. 2 లక్షల కోట్లు అవుద్ది, అదిగో కాంట్రాక్ట్ ఆడికిచ్చారు, ఈడికిచ్చారు, కారణాలు వెతుక్కుంటున్నారు, సాకులు వెతుక్కుంటున్నారు. ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారు. కేవలం మనకి ప్రజలుగా మనం అనుకోగలిగింది ఏంటంటే, అరే అమరావతి నా పేరుని కాకుండా ఎవరో పేరు కొట్టేస్తున్నారే, ఎవరో కట్టించిన ఖ్యాతి కొట్టేస్తున్నారే, దీన్ని నేను ఎలా సహించగలను, దీన్ని నాకు మింగుడు పడతలేదు, నాకు నిద్ర పడతలేదు, కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించాల్సిందే, నాశనం చేయాల్సిందే, ఆపాల్సిందే అన్న ఉద్దేశం ఆయన మైండ్లో పడిపోయింది. సరే, ఒక రాజకీయ నాయకుడికి ఇటువంటి మైండ్ సెట్ ఉండొచ్చా లేదా అనేది ప్రజలు, ఓటర్లు మీరే ఆలోచించుకోండి.
రాజకీయ నాయకులు అన్నాక నీకు నచ్చని నిర్ణయాలు చాలా జరుగుతాయి. ముఖ్యంగా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నచ్చని నిర్ణయాలు చాలా జరుగుతాయి. జరిగినప్పుడు నలుగురితో కలిసి నడవడం నేర్చుకోవాలా, లేకపోతే నేను పాత్ర వహించని ఏ నిర్ణయాన్ని నేను సహించను అనడం ప్రజాస్వామ్యం అవుతుందా? రాజకీయాలు అవుతాయా? ఇది ఎక్కడన్నా ఏ దేశంలో ఉన్నా నడుస్తుందా? ఇది నైతికతేనా, మానవత్వమేనా అన్నది ఆయన ఆలోచించుకోవాలి. ఆయన ఓట్లేసే వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవాళ ఆయన ఏదో చెప్పాడని చెప్పి రోడ్ల మీదకి వచ్చి అరెస్టులు చేయించుకుంటా రంకిలేస్తున్నారే, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ నాయకులు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే నాకు అసెంబ్లీ సీట్ అని ఇస్తాడు, లేకపోతే ఎంత గట్టిగా గొడవ చేస్తే నాకు మినిస్టర్ కూడా ఇస్తాడేమో రేపు పొద్దున వస్తే అన్న కోరికతో వాళ్ళు చేస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోగలం సానుభూతితో. కాకపోతే వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, పక్క వాళ్ళు ఏమనుకుంటారో, లోకం ఏమనుకుంటుందో, భవిష్యత్ తరాలు మిమ్మల్ని ఎలా చూస్తాయో అన్న ఇంగితం వచ్చి ఉపయోగించాల్సిందని చెప్పి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తారు.